కాక్రోచ్, నువ్వు చాలా లక్కీ. లేదు సార్, లైఫ్ చాలా షార్ట్ అంటూ ఉంటారు, కానీ నీ లైఫ్ చాలా లాంగ్. ఏంటి డాలీ, నేను మామూలుగా వస్తే జాలీ, అది నిన్ను వెతుక్కుంటూ వస్తే నువ్వు కాళ్ళి. ఏంటి సార్ గాలి గీలి అని చెప్తున్నారు? వచ్చి కూర్చోండి సార్. సుపి, మస్తాన్ బాయ్ కొట్టు నుంచి వేడివిడిగా బిర్యానీ తెప్పించు. అలాగే అందరికి తీసుకో. మనకక్కడ ఫ్రీగానే దొరుకుతుంది కదా. తిండితో పాటు బట్టలు కూడా నీకు ఫ్రీగా దొరుకుతున్నాయి కదా. ఫ్రీగా ఏం దొరకట్లేదు సార్, దానికి చాలా కష్టపడాలి, రక్తం చిందాలి. రక్తం చిందించాలా? అవును, నా నంబర్ కోసం ఎందుకు వెతుకుతూ ఉన్నావు? ఎన్కౌంటర్ చేయడానికి రౌడీస్ లిస్ట్ రెడీ చేశారని విన్నాను, అందుకే సామరస్యంగా వెళ్ళిపోతామని నిర్ణయించుకున్నాను సార్. నాతో సామరస్యానికి నువ్వెంత ఇస్తావు? తులాభారం లాగా ఒకవైపు మిమ్మల్ని కూర్చోపెట్టి ఇంకొక వైపు వెయిట్ తగినట్టు కొత్త 2000 రూపాయల నోట్ పెడతాను సార్. ఓహో, నువ్వు నీ దగ్గరున్న నల్లధనంతో నాకు తులాభారం చేస్తావా? సార్, ఎన్కౌంటర్ కి మీ దగ్గర లిస్ట్ ఉన్నట్టు నా దగ్గర కూడా లిస్ట్ ఉంది. కానీ మీరు చేస్తే ఎన్కౌంటర్, నేను చేస్తే మర్డర్. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? నేను డిపార్ట్మెంట్ కోసం పనిచేస్తున్నానని ఎవరు చెప్పారు? నేను నీలాంటి దొంగనా కొడుకునేరా. కాకపోతే నువ్వు డబ్బులు తీసుకుని హత్యలు చేస్తూ ఉంటావు, నేను కాకి చొక్కా వేసుకుని హత్యలు చేస్తూ ఉంటాను. రౌడీజంకి ఒక బ్రాండ్ క్రియేట్ చేయబోతున్నాను, క్లీన్ సిటీ. ఆ సిటీలో నేను తప్ప ఇంకే రౌడీ ఉండకూడదు. జామున్ రవి, అటాక్ బాలు, ఆమ్లెట్, టమాటా, కాళీ అంటూ ఒక్కొక్కడిగా ప్రతి వికెట్ లేపేస్తాను. నువ్వు ముందే ఒక మంచి ఫోటో ఫ్రేమ్ కట్టించుకో. నీ చావుకు నేను వస్తానో లేదో తెలీదు, అందుకే అడ్వాన్స్గా ఈ మాలేస్తున్నాను. ఒకరికి టైం బాగోలేకపోతే ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు, జాగ్రత్తగా ఉండు. అన్నా, నిరంజన్ని పోలీసులు అరెస్ట్ చేశారన్నా. భోజనం రెడీ అయిందా? రెడీ అయిందన్నా. ఏం జరిగిందన్న నిజాన్ని నువ్వే చెప్పేశావంటే మా సార్ ఏం చేయడు. లేదంటే సార్, ఆ అబ్బాయి పద్మనాభం కూతుర్ని లవ్ చేస్తున్నాడు సార్. తన కూతుర్ని లవ్ చేస్తున్న అబ్బాయిని పిలిపించి మాట్లాడి నచ్చ చెప్పి పంపే ప్రయత్నం చేశాడు సార్. ఆ అమ్మాయి ఎవరు కూతురో తెలుసా నీకు? తెలుసు సార్. క్రికెట్ ఆడుతున్నామా, డాక్టర్ చదువుతున్నామా, ట్రీట్మెంట్ ఇస్తున్నామా అని పోతూ ఉండాలి. అది వదిలేసి ఆ అమ్మాయి వెంట తిరిగావో కనిపించకుండా పోతావు. పెద్దాయని పిలిచి మాట్లాడిన తర్వాత ఆ అబ్బాయి సైలెంట్ గానే ఉన్నాడు సార్. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయితో యథావిధిగానే ఉన్నాడు సార్. అందుకని పద్మనాభం పెద్దాయనికి కాల్ చేశాడు సార్. పద్మనాభం ఫోన్ చేశాడు. మళ్ళీ ఆ కుర్రాడు ఆ పిల్ల చుట్టూ తిరుగుతున్నాడట. ఇకపై వాడు ఊరికే ఉండడు. వాడు ఆ పిల్ల వెనక తిరగకుండా మనమే ఏదొకటి చెయ్యాలి.